తరచూ జుట్టు రాలిపోతుందా? పైసా ఖర్చు లేకుండా జుట్టు సమస్యకు చెక్ పెట్టండి. ప్రస్తుత సమాజంలో చాలా మందికి జుట్టు రాలడం సమస్య ఒక పెద్ద తలనొప్పిగా మారింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్న వయసు నుంచి యుక్త వయసు ఉన్న వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఈ జుట్టు రాలడంతో విసిగెత్తిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం పోషకాహార లోపమైతే కొన్నిసార్లు మనం వాడే సోప్స్, షాంపూస్, రసాయన ఉత్పత్తులు కూడా ఇందుకు కారణమవుతాయి. ఇక జుట్టు రాలడం తగ్గించడానికి ఎలాంటి చిట్కాలు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో తీవ్ర ఒత్తిడి వల్ల, పోషకాహార లోపం వల్ల, మరే ఇతర కారణాలతో చాలా మంది జుట్టు రాలడం, జుట్టు పలచబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది ఈ సమస్యను తెలిసి తెలియకో చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అంటే ఒత్తైన నల్లటి దృఢమైన జుట్టు కోసం ఖరీదైన ఉత్పత్తులు, చికిత్సల వైపు పరుగులు తీస్తుంటారు. అయితే మన వంటింట్లో దొరికే కొన్ని సహజమైన పదార్థాలతో ఈ సమస్యను సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా చెక్ పెట్టవచ్చు. పైసా ఖర్చు లేకుండా రాలిపోతున్న మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం రండి. మన వంటల్లో రుచి కోసం వాడే కరివేపాకు జుట్టు సంరక్షణలో ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే బయోటిన్, బీటా కెరోటిన్ ఇతర పోషకాలు జుట్టు కుదుళ్లకు కావలసిన శక్తిని అందించి జుట్టు తెగిపోవడాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. గుప్పెడు తాజా కరివేపాకును తీసుకొని గోరువెచ్చని కొబ్బరి లేదా బాదం నూనెలో గంటసేపు నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని మెత్తటి పేస్ట్లా చేసి తల మాడకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు వేగంగా, ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడుతుంది. దాంతోపాటు ఆముదం, కొబ్బరి నూనె, బాదం నూనెల్లో ఒక్కదాన్ని కొద్దిగా వేడి చేయాలి. వేళ్లతో నూనెను తీసుకుంటూ తలంతా మర్దన చేయాలి. ఇలా 2 గంటలు ఉంచుకుని తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇక ఇదే కాకుండా మన ఇంటి పక్కనే పెరిగే కలబంద గుజ్జుతో కూడా మన హెయిర్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును సేకరించి నేరుగా జుట్టుకు రాయవచ్చు. 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల జుట్టుకు రిపేర్ అవుతుంది అన్నమాట. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వేపాకులను పేస్టులా చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే కుదుళ్ళు బలపడతాయి. శిరోజాలకు పోషణ లభించి జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలాగే తలలో ఉండే ఇన్ఫెక్షన్లు, దురద తగ్గుతాయి. చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది. పోషకాహార లోపం, రసాయన ఉత్పత్తుల వాడకం, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వల్ల శిరోజాలు రాలిపోతూ ఉంటాయి. మంచి ఆహారం తీసుకుంటూ పరిశుభ్రతతో పాటు చిన్న చిట్కాలు పాటించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఇవే.